శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుడి ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణము 37వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, ఎవరెవరికి నమస్కరించాలి, ఎవరెవరికి సాష్టాంగం చేయాలి అని. మరి ఈరోజు ఇంకా ఏం చదువుతున్నారో స్వామి చూద్దాం. తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలట. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ సృష్టించాలట. సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు సృష్టించాలట. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలటండి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, అంటే చిన్నవారికి ఏ విధంగా చేయాలి? స్నానము చేస్తున్నవారు, సమిధలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమము చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించినవారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదటండి. ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించాలట. మిగిలిన అది మహాప్రసాదం అన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వేదేవం అంటారట. చూడండి, ఇలా చేస్తే వైశ్వదేవం అంటారట. అతిథులకు కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపముగా తలచి భోజనము పెట్టాలట. కారణం, వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనము పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారటండి. చూసారా? అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలటండి. మనకి అప్పుడు మనం వండిన పదార్థాలు అవ్వకుండా ఉన్నా భిక్ష ఇవ్వాలట. భోజనము వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి, చూడండి, ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలట. పతితుల పంక్తిన భోజనము చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెము అన్నం ఉంచిన తరువాత భోజనము చేయాలి. తన ద్వారా భోజనము చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావముతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుందటండి. సాయంకాలము పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలట. సూర్యాస్తమయమయ్యప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువులకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనము చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తరువాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి, చూడండి, భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలట. ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారము పాటించుకో. అందువలన ఇహములోనూ పరములోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారటండి. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారటండి. చూడండి, ఒక్కొక్కరు చాలా ప్రతి దాన్ని అనుమానిస్తూ ఆచరిస్తూ సాధనలో ఉంటారు. పాపం ఎప్పుడు ఏం చేయాలో తెలియదు.
ఆ విధంగా పాపం ఆయనకి ఆ బ్రాహ్మణునికి ఆ గురువు గారు ఎంత మంచి మాటలు చెప్పి నువ్వు ఈ విధంగా ఉండు, నీకు ఎటువంటి దోషము ఉండదు, నువ్వు దేని గురించి బాధపడకని చెప్పడం జరిగిందండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. మనము గురుచరిత్ర 37 అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. రేపటి నుంచి 38 అధ్యాయంలోకి వెళ్దామండి. అంతవరకు సాయిరాం.